అరే పండు నేను ఇలా చూడే పండు ఒరేయ్ ఒరేయ్ కింద పడేవురా అట్లా చూస్తున్నావు ఒరే ఇక్కడ రా చిన్న పండు అబ్బో పండు అరే ఎట్లా చూస్తున్నావురా చింతలు నువ్వు ఒక్కదానో నిలబడ్డావారా దగ్గర మోషన్ షాప్ అబ్బో తిని ఇంత నోట్ వేసుకో వేసుకో ఇప్పుడు వేసుకో సార్ చెప్పి నోట్ వేసుకొని చెప్పి బాగానే ఉంటుంది కదా వద్దునా వద్దురా పండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ స్టైల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీతో చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మమ్మీ ఓంది నాన్న. ఈరోజు వీడియో తీయడానికి చాలా లేట్ అయిందనమాట. పని అంటే ఈరోజు తొందరనే లేచిన 5:30కి అట్లా లేచిన అనమాట. ఈరోజు మాత్రం ఫుల్ మోడం వేసుకున్నది. అయ్యో అయ్యో చిచి 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 ఇక 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 మన వ్యూవర్స్ హాయ్ చెప్పు నాన్న. పండు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. ఏందది చిచి చిచి. ఇప్పుడు మొత్తానికి అయితే ఒక చిన్న వీడియో తీద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంట్లో ఊరికా నుంచి జొన్నలు తీసుకొచ్చినాను అనమాట. మొన్న ఊరికి వెళ్ళినాం కదా, నేను బావ పాప అందరం కలిసి జొన్నలు తీసుకొచ్చినాము. బియ్యం అయితే అయిపోయినాయి, అందుకోసం అనేసి జొన్నలు అయితే 4 చేలు తీసుకొచ్చినాం అనమాట. ఇంకా ఇంటికాడ కూడా పొలం వేయట్లేదు అనమాట. వరి నాటట్లేదు. వరి నాటినప్పుడేమో జొన్నలు అంటే బియ్యం ఉన్నాయిలే, సోమేశ్వర బియ్యం ఉన్నాయి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా బయట కొనుక్కొని తింటున్నాము. ఇంకా మామకు పానం బాడాలి కదా, అందుకోసం అనేసి కొనుక్కొని తింటున్నాం అనమాట. ఇంకా పొలం ఎవరు వేయట్లేదు. ఇంకా మీ ఇక్కడ అంతా ఫస్ట్ వచ్చిన రోజు కొనుక్కొచ్చింది బా. అన్నం అయితే లావుగా అయింది, కంట్రోల్ బియ్యం లావు బియ్యం ఉంటుంది కదండి, అట్లా అయినా తినబుద్ధి కాలేదు. నిన్న కూడా ఒక 2 కేజీలు తీసుకొచ్చాను అనమాట బియ్యము. అవి కొంచెం మంచిగానే అవుతున్నాయి. అవే 2 కేజీలు తీసుకొచ్చిండు. ఇంకా ఊర్లో అడిగిరు అనమాట, వేరే వాళ్ళని అడిగిండు. ఇంకా ఏమో తెస్తారేమో తెలియదు. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా కొనుక్కున్న బియ్యం అంత టేస్ట్ ఉండవు కదా అని చెప్పేసి జొన్నలు అయితే తీసుకొచ్చినాము. ఇట్లనే అవుతాయి అని చెప్పేసి ఊరికా నుంచి మొత్తానికి అయితే ఇంకా 4 చేలు తీసుకొచ్చినాము. ఇప్పుడు ఇట్లా ఇసుకే దుమ్ము ఉంటుంది కదా, మొత్తం ఇట్లా చెరిగి ఇంకా పిండి పెట్టించుకొచ్చిన తర్వాత రొట్టెలు చేయాలన్నమాట ఈ రోజుకి. ఇంకా నాకు తెలిసి బకెట్కి సగానికి వస్తుంది పిండి అయితే. ఇంకా మొత్తం పిండి పట్టించుకోవాలి. రోజు పొద్దుగాల పూట రొట్టె అన్నం తినండి, చాలా మంచిది. నేను కూడా ఇంకా ఇప్పటి నుంచి అంటే ఇంతకుముందు 4-5 రోజులు అట్లా కంటిన్యూ చేసిన అనమాట. ఇంకా పిండి అయిపోయింది. స్టవ్ 2 రోజులు వచ్చాక ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా బాగా అయితే బయటికి వెళ్ళిండు. బయటకు చూద్దాం, బయటకి చూద్దామా ఏడొచ్చిందేమో. అబ్బో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అయ్యో అయ్యో అయ్యో. ఇంకా బావ అయితే బయట కూడా లేడు, బ్యాగ్ తీసుకొని ఎక్కడ పోయినట్టున్నాడు. మొత్తానికి అయితే అయ్యో 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 అయ్యో. పండు పాపకి అయితే ఫుల్ జలుబు అయిందనమాట. జలుబు కొంచెం మామూలుగా దగ్గుందనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళేసి ఆక్సిజన్ పెట్టించినాను అనమాట. ఇంకా ఫుల్ జలుబు ఉందంటే టానిక్స్ కూడా ఇచ్చిండనమాట. ఇంకా పొద్దున్న సాయంత్రం వేయండి అని చెప్పేసి ఇచ్చిండు టానిక్స్. వేసిన తర్వాత కొంచెం నయ్యం ఉంది. ఎప్పుడు తుమ్ముకుంటా చీదుకుంటా కదా నాన్న, కదా పండు. అయ్యో మళ్ళీ బాగా వచ్చిన తర్వాత అంతా రెడీ చేయాలి. ఇంకా చేసి పిండి పట్టించుకొస్తే అయిపోతుంది. బాగా అయితే వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా, ఓకేనా పండు? అయ్యో కళ్ళు అట్లా కడుతున్నావు, అట్లా కడుతున్నావు కళ్ళు. అబ్బా పండు రే, మమ్మీ జొన్నలు ఎడబెట్టిందిరా, జొన్నలు ఎడబెట్టిందిరా మమ్మీ. చూసావా నువ్వు? తీసుకురాపో, ఎడబెట్టి తీసుకురాపో. ఎత్తున నూనె వేస్తావా? చాలు కారిపోతుంది మళ్ళా. పెద్దగా ఉంది.
ఆడపిల్లలు కొంచెం పెద్దనే ఉంటుంది అంటారుగా. జొన్నలు వేరే బకెట్లు వచ్చినావా? ఇదేమో బియ్యం మొన్న నేను నిన్ననే కొనుక్కొచ్చిన 2 కేజీలు. ఊరి దగ్గర ఉన్నది. ఊరి దగ్గర నుంచి ఇంతమందికి సంచి, అంటే ఎప్పుడైనా సంచి తీసుకొచ్చుకుంటాం. అయిపోయింది, ఖాళీ అయిపోయింది. నాన్నకి వెళ్ళి సరిగా లేక తీసుకొచ్చి ఇంటికా నుంచి ఎత్తుకొచ్చింది. అన్ని పండు అయిపోయినాయి. ఎప్పుడు పెడతాయి మళ్ళా? ఇంకో వారం పెట్టు, అవి పండు అయిపోయి పురుగు వచ్చిపోతాయి. అదేండి పిండి పెట్టిన లోపల ఓకే. ఇప్పుడు పట్టించుకొచ్చిన తర్వాత వేస్తావా? జొన్నలు తీసుకొచ్చినాం మనం ఇంటికి కాంచి వచ్చేటప్పుడు. కొన్నిది సగంది ఎక్కువద్దు, సగం పట్టించుకొచ్చాం, మళ్ళీ పట్టించుకొస్తాం. మొన్న ఒక వీడియో చూసిన. అది ఏం వీడియో అంటే జొన్నలు కానీ సజ్జలు కానీ అంటే ఇవి ఉంటాయి కదా, మొక్కజొన్నలు కానీ ఏదైనా సరే పిండి పట్టించుకొచ్చినాం అనుకోండి, అది పట్టించుకొచ్చిన 7 days లోపు వాడాలంట. లేదంటే దాంట్లో ఉన్న అవన్నీ పోతాయంట, ప్రోటీన్స్ వల్ల. గోధుమలు మాత్రం 15 రోజుల వరకు ఉంచుకోవచ్చు అంట పట్టించుకొచ్చిన తర్వాత. ఇంకా మార్కెట్లో దొరికే పిండిని అస్సలుగా వాడొద్దంట. ఇంకా ఏదో మన ఆకలిని తీర్చుకోవాలి, కడుపు నింపుకోవాలంటే తప్ప. బట్ పక్కకి తీసినావుగా అవి, బట్ దాంట్లో కాడ క్లీన్ చేసి అమ్మ ఆల్రెడీ క్లీన్ చేసిందిలే, కానీ మళ్ళీ ఒకసారి నువ్వు చేస్తే సరిపోతుంది. ఆ చిన్న బకెట్లు ఉన్నాయి, ఆ బకెట్ క్లీన్ చేయి. పైన ఉంది, అది ఖాళీగానే ఉందిగా. చూడు, ఏంగా తీయే, మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత పెట్టుకుందువు. కానీ ఏంటి తీ, మళ్ళీ ఏం కాదు, సామాన్ మరిగమే సామానేగా. రాజు దీక్షిత్ పేరు విన్నారనుకుంటా, ఆయన చెప్పిన అనమాట. మస్తు ఉంది ఆయన మీటింగ్లు విన్నా నేను ఈ మధ్యకాలంలో. జర ఏం చేయాలని అర్థం కాక దిమాగ్ పని చేయక వీడియోలు విన్నా. మొత్తం అయితే మంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా చాలా టోటల్గా 8 వీడియోస్ ఉన్నాయి పార్ట్గా. 8లో ఇప్పటికి 4 విన్నా. సరే తీసుకురా. ఎందుకు నువ్వు డబ్బాలు పెడితే ఇంకా మంచిగా ఉంటుందేమో. సర్లే తెచ్చుకుందామే. లేవంటే వస్తాయా? ఈడ ఇళ్ళకి విలువపో. మా ఇంట్లో కూరగాయలు లేవు, 1 కిలో టమాటాలు, 1 కిలో వంకాయలు, 1 కిలో ఆలుగడ్డలు రండి అని చెప్పేసి చెరుగు అన్నం ఆల్మోస్ట్ క్లీన్గానే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నువ్వు నీ స్టైల్లో ఎట్లా జరుగుతుందో చూపిస్తామని చెప్పేసి. చెరగనీకి వస్తుందా నీకు? చెరగనీకి వస్తుందా? పండు మమ్మీ వద్దనేది రా బకెట్లు. నువ్వెందుకు నేను మొత్తం కింద వేసిన సామాన్ మొత్తం. అదాన్ని కూడా మూత గట్టి పెట్టి పెట్టు, మళ్ళీ జొన్నలు కింద వచ్చి అన్న. అగో పిండి ఎట్లా పెట్టినవే నువ్వు? కింద వేస్తే గోవిందా. నేను దగ్గర ఉండకపోతే పిండి కింద పడితే అప్పుడు ఏమంటావు? చూసలే ఏమంటావు నువ్వే. వారు లేనా వాడు చిన్న చేత లాకుంటే తీసేసి అంతే. అరే పండు, నేను ఇలాట చూడే పండు. ఒరే కింద పడేవురా, అట్లా చూస్తున్నావు. ఒరే ఇక్కడ రా చిన్న పండు. అబ్బో పండు, అరే ఎట్లా చూస్తున్నావురా? చింతలు నువ్వు ఒక్కదానో నిలబడ్డావారా? మస్తు బలం వచ్చిందారా నీకు? అరే చింతలే, అరే నీకు ఇప్పుడు బలం లేదురా. గుంజకే నేనే ఎట్లా నిలబడ్డది. పండు ఇక్కడ చూడు మమ్మీ ఏమో చేసి ఉంచుతుందా. మనం ఒక్కదాని ఇట్లా నిలబడొద్దురా. ఒక్కదాని నిలబడితే కింద పడతావురా. అనే ఏదైనా గట్టిదాన్ని పట్టుకొని నిలబడితే మంచిగా ఉంటుంది. అది పుసుకున్న దాంట్లో జొన్నలు ఉన్నాయి కాబట్టి అలా నిలబడ్డది. కొంచెం ఖాళీ ఏదైనా ఏమైనా అయితే అమ్మో శైలు చెరుగుతుంది. అక్కడ పోయి చూపిస్తా. అబ్బో తర్వాత ఏరుదంగానిలే, ఏం టెన్షన్ పడకు. నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ అనమాట. ఇంతమంది రొట్టెలు ఎట్లా చేస్తుంటే స్టార్టింగ్లో. ఇప్పుడు నువ్వు పని నేర్చుకుంటేనే తర్వాత మన పాపకు నేర్పుతావు. ఎగురుతలే చాటలా, చాటలా జొన్నలు ఎగురుతలో టక్క సౌండ్ వస్తుంది. తల్లిదండ్రులకు ఇటువంటి పనులు వస్తున్నాయి, పిల్లలకు నేర్పగలుగుతారు. వాళ్ళకి రాకపోతే ఇంకేం నేర్పిస్తారు?
అందుకనే మళ్ళీ చేయమన్నది. నేను మా పండుగని ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా. పండుగ కూర్చొని ఆ బకెట్ పట్టుకొని కింద పడడానికి పోయిండు. ఎత్తుకొని వచ్చినా వాళ్ళ మమ్మీని ఎట్లా చూస్తుంది చూడండి. పండుగ రే మమ్మీ చూస్తున్నావా? మమ్మీ జొన్నలు చేస్తుందిరా మనకు రొట్టె కోసం. రొట్టె తినవా నువ్వు? రొట్టె తినవా? ఇప్పుడు ఇంకా బలం రాలే కదా, పండ్లు రాలే కదా, నీకు రొట్టె నవ్వలేంత పండ్లు రాలే కదా. బువ్వ అయితే చిన్న చిన్నగా తింటుంది, పెట్టి మొత్తం మెత్తగా నలిపి పెడితే తింటుంది చిన్న చిన్నగా. ఇంకా రౌండ్ అయిపోయింది, ఇంకా రౌండ్ వేసుకుంటుంది. అవి అయిపోయినాయా? ఫస్ట్ వేసుకున్నాయి. మా అమ్మ ఆల్రెడీ చేసింది, అందుకని అట్లా చెరుగుతుంటే కొంచెం డెస్క్లాకి వెళ్ళడం లేదు అండి, లేదంటే కొంచెం వెళ్తుంది అనమాట. వెళ్ళు కంట్రోల్ చేసుకుని కుడుతున్నావు ఇట్లా మళ్ళా సరేనా? మొత్తమే శైలు జొన్నలు రెడీ చేసేసింది. ఎన్ని కేజీలు ఉంటాయి? నియర్లీ 2 kgs దాకా ఉన్నాయి అనుకుంటా. కానీ ఒక 30 రూపాయలు అవుతున్నట్టు ఇవి. కేజీ ఎంత? 10 రూపాయలు కదా. ఒక 30 రూపాయలు అవుతున్నట్టు ఇవి పట్టించుకొస్తా, చూద్దాం. చినిగి నోట్ ఎవడని తీసుకుంటాడా? దాంట్లో చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి 3 4. తీసుకురారా పండుగ. అమ్మా మా పండుగ పైసలు ఇస్తున్నాను నాకు. అరే అవ్వా పైసలు లాగి సరే నోట్లో పెట్టుకుంటారు. ఏదైనా సరే నోట్లో పెట్టుకుంటావా? ఏదైనా సరే తింటావా? పెద్ద అయినాక తిన, ఇప్పుడు కాదు. పైసలు కాదురా, ఏదైనా సరే. సరేనా? సరేనా? కాదు షాపు, కానీ చూద్దాం పోయేస్తా. ఫస్ట్ ఆడుకున్న తర్వాత వెయిట్ పెడతాడు. 3 kgs అయితే 30, తక్కువ అయితే తక్కువ లేవనుకుంటున్నా, కానీ ఎక్కువ ఉంటాయి. పండు బాయ్ రా, మళ్ళీ వస్తా తొందరగా పిండి పట్టుకొని. సరేనా? వద్దురా పండు, నువ్వు ఒక్కదాని బైక్ మీద కూర్చునేటట్టయితే ముంగడికి వేసుకొని తీసుకుపోతా. మళ్ళీ నువ్వు కూర్చోలేవు కదా కదా. బాయ్ బాయ్. సరేనా? శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం. వస్తుంటే దారిలోనే గుడి ఉంటుంది, అన్నం పెడుతున్నారు. పోయి తినేసిన లాస్ట్కి. నా తర్వాత 4 మెంబర్స్కి వచ్చింది, అంతే. అంతా అయిపోయింది. నేను బైక్లోనే జొన్నలు పెట్టిపోయినా, ఉన్నాయి జొన్నలు. ఓకే, పోయి పిండి పట్టించుకొని వెళ్తా. ఇంక మంచిగా పెట్టండి చూడు. వేరే దగ్గర పట్టించుకొచ్చిన, ఇప్పుడు దగ్గర కాదు. మంచిగా ఉన్నా. ఎప్పుడు పట్టే దగ్గర ఆడ మూసిన షాపు. అబ్బో తిని ఇంత నోట్లు వేసుకో. వేసుకో ఇప్పుడు, వేసుకో సార్ చూపి, నోట్లు వేసుకొని చూపి. బాగానే ఉంటుంది కదే. ఎందుకు అంటే తినవు కదా పిండి. వాళ్ళకి పిండి పిండి ఉండకపోతే ఇంకెట్లా ఉంటుంది వాళ్ళ? జొన్నపిట్టేగా పోసే మళ్ళీ ఇంకేం. అది ఎంత ఉంది తెలుసా? 11 కిలోలు ఉంది. అది 200 గ్రాములు తక్కువ 2 కిలోలు ఉన్నది. అట్లే ఉంటాయి. 16 రూపాయలు తీసుకున్నది. తిన్నారా? దారిలోనే వెళ్తుంటే చూసింది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయి. ఇంతకుముందు కూడా మేము 2-3 సార్లు మన వీడియోలో చూపించిన. అక్కడ ఏదో స్వాముల పూజ జరిగినట్టుంది, అందరికి అన్నం పెడుతున్నారు. అయిపోయింది అప్పటికి. ఒక దగ్గర అంటే పెద్ద ప్లేస్లో పెడతారు కదా, అక్కడ అయిపోయింది. ఇంకా కొద్ది మిగిలితే గుడి వెనకాల పెడుతున్నారు అనమాట. అందరు తింటుంటే నేను ఉందేమని చెప్పేసి లోపలికి వెళ్ళిన. శైలికి అప్పటికే ఫోన్ చేసిన, శైలి నేను గుడి దగ్గర అన్నం తింటా, నువ్వు తినేసి అని చెప్పేసి. గుడి దగ్గర వెనకాలకి వెళ్ళి చూసేసరికి చిన్న టేబుల్ మీద పెడుతున్నారు, చూపించిన కదా వీడియోలో. అక్కడికి జనాలు ఆడికి ఫుల్ అయిపోయినారు, విస్తరాకులు అన్నీ అయిపోయినాయి. ఆయన కూడా లోపల నుంచి చేసుకొని వచ్చి నిలబడ్డారు. నా తర్వాత ఒక 4గురికి పెట్టింది, అంతే. కొద్ది పెట్టింది. నా తర్వాత ఆడికి అయిపోయింది. అందరు కరెక్ట్ పెట్టినా అయిపోయేది, అప్పటికే అయిపోయేది. కాకపోతే కొద్ది పెట్టిండు. చూసిందిగా చట్నీ వేసుకొని ఆయన వేసుకొని తినేసి వచ్చేసిన. ఇంకా అటు నుంచి ఎప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా ఒక షాప్ దగ్గర వెళ్తాం అనమాట పిండి పట్టించుకోవడానికి. ఆయన మోసిండు, లంచ్ టైం అయినా ఏమో తెలియదు. ఇంకా మళ్ళీ కొద్దిగా లోపలికి వేరే దగ్గర గల్లీలో ఉంటే ఆంటీ దగ్గర, అక్కడనే గీరవాళ్ళ ఇంటి దగ్గర నుంచి లోపలికి ఉంటే పోయి పట్టించుకో పోయిన ఆడికి. ఆంటీ
జొన్నలు పడతాను అంటే ఆమె కడప ముక్కులు వేసుకున్నది. తర్వాత పడతా బాబు అక్కడ పెట్టిపో అన్నది. సరే తర్వాత పడతలే అని చెప్పేసి కవర్ తీసుకొని వస్తున్నా. ఆడ పెట్టిపో పడుతుంది. నాకు పని ఉంది అంటే వెళ్ళిపోతున్నా అన్న. ఆ చేతులు పెట్టుకుని వచ్చి పట్టించింది. అంటే మోసం విషయం తర్వాత కానీ మళ్ళీ ఈ నుంచి 3 కిలోమీటర్లు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి వచ్చేది కన్నా కాకపోతే రేపైనా తర్వాత అయినా పట్టించుకోవచ్చు కదా. ఆడ పెట్టినామంటే మళ్ళీ వెళ్ళి రావాల్సిందే తప్పకుండా. ఇంకా నేను నాలాగానే వేరే వాళ్ళు కూడా పెట్టిపోయినారు. ఇంకా నాది పట్టిన తర్వాత వాళ్ళు పట్టింది. ఇంకా నేను వచ్చేది పండుగనే ఉండబెట్టేసినాము. తొందర లేస్తే నిద్ర వస్తుందంటే నిద్ర వస్తుంది, యాక్టివ్గా ఉంటుంది కానీ పానం పండుకోకపోతే నిద్ర కూడా సరిగ్గా లేకపోతే పొద్దుగా లేసి 5:30 6 అయింది నువ్వు లేచే వరకు. 6కి లేస్తే నిద్ర సరిపోలేదు. సరేలేండి అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు. ఏమని చెప్తా చెప్పినా కదా ఇంకేం చెప్తున్నావు అన్నీ మొత్తం మిషన్లో కానీ చెప్తేనే చెప్పాను. ఓకే థ్యాంక్ యూ.